హలో అందరికీ. మా ఇంట్లో కుక్కర్ పేలిందనమాట. ఆ కుక్కర్ కూడా ఏదో పాత కుక్కర్, పనిచేయలేని కుక్కర్ కాదు. బటర్‌ఫ్లై కుక్కర్. అది అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను నేను. తీసుకొని కూడా ఎన్నో రోజులు కాలేదు. 1 ఇయర్ కూడా అవ్వలేనట్టుంది ఇంకా. కుక్కర్ అయితే పేలింది. కానీ గ్యాస్కెట్ పోలేదు. విజిల్ కూడా బానే ఉంది. కుక్కర్ ఏమీ పాడవలేదు. కాకపోతే చూసారా కిచెన్ అంతా కూడా ఎలా అయిపోయిందో. ఇది క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 5 గంటలు పట్టింది. కానీ ఈ గోడల పైన ఉన్నవి ఇంకా చాలా పనుంది. ఒక్కసారి కుక్కర్ పేలిందంటే చాలా కష్టమండి క్లీనింగ్ అదంతా కూడా. మొత్తం చుట్టూ ఉన్న వాటిపైన తూలిపోయింది. ఈ ఫ్లోర్ అయితే గనక నడవడానికి లేదనమాట. జిడ్డుగా అంటేసినట్టు అయిపోయింది. సో ఏం చెప్తున్నానంటే కుక్కర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి. మ్యాక్సిమం విజిల్ వచ్చే టైంలో విజిల్ వచ్చే టైంలో కిచెన్లో ఉండకపోవడమే మంచిది. బిఫోర్ మనము కుక్కర్ స్టవ్ పైన పెట్టే ముందు గ్యాస్కెట్ మంచిగా పెట్టామా లేదా, విజిల్ మంచిగా ఉందా లేదా, అసలు మంచి బ్రాండెడ్ కంపెనీయా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. కుక్కర్ పేలడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మన ప్రాణాలే పోవచ్చు. లక్కీలీ ఏం జరగలేదు. వీఆర్ లక్కీ అని చెప్పచ్చు. సో బీ కేర్.